రెడ్డి గారు ఇందాక ఉత్తరాంధ్రకు అసలు మీరు ఏం చేశారు అంటే రాజధాని ఇచ్చాము అంటూ కూడా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి. దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక సంవత్సరానికి అనుకుంటా 3 రాజధానులు అనేటటువంటి ఒక కాజ్ తీసుకున్నారు. ఓకే, మీ కాజ్ని కూడా పర్సనల్గా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఖచ్చితంగా కూడా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. కానీ ఈ 4 ఏళ్లలో గడిచిన అంటే మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 4 ఏళ్లలో మీరు తీసుకున్నటువంటి 3 ప్రాంతాల అభివృద్ధి, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు, ఈ 3 ప్రాంతాల కోసం వైసీపీ ఏం చేసింది? ఎంతవరకు అభివృద్ధి చేశారు? రాజధాని అనే ట్యాగ్ లేదు, రాజధాని అనే ట్యాగ్ లేదు. కోర్టులకు వెళ్ళారు, విపక్షాలు కోర్టులకు వెళ్ళారు, ఆపారు. కానీ రాజధాని అనే ట్యాగ్ ఉంటేనే ప్రభుత్వం అభివృద్ధి చేయాలనేటటువంటి ఇబ్బంది ఎక్కడా లేదు కదా. అది లేకుండా కూడా 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందొచ్చు, చెయ్యొచ్చు. ఎంతవరకు 3 ప్రాంతాలను సమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఏళ్లలో అభివృద్ధి చేసింది? స్టార్టింగ్ 1 ఇయర్ వదిలేద్దాం. ఈ 4 ఏళ్లలో ఎంతవరకు అభివృద్ధి చేసింది? అమరావతి, కర్నూలు, విశాఖపట్నం. మీరు సుమారు ఒక 10 క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళు ఒక్కొక్కరు 10 నిమిషాల పైన నా క్వశ్చన్ క్లియర్ గా ఉంది. ఈ 4 ఏళ్లలో 3 ప్రాంతాలు అంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నారు కదా, ఎంతవరకు అభివృద్ధి చేశారు? క్వశ్చన్ ఇచ్చి అర్థం చేసుకునే శక్తి నాకుంది. అన్ని కలిపినా కూడా దాంట్లోకి వస్తుంది. విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా స్టార్ట్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు పైబడి కరోనా వస్తుంది. కరోనా వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు అసెంబ్లీలో దాన్ని మాట్లాడింది వాస్తవమే, 3 రాజధానులు అనేది. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ 3 రాజధానులకు సంబంధించి స్టార్ట్ చేస్తానని కోర్టులో వేసిన విషయం మనందరికీ తెలిసిందే. కోర్టులో వేసిన తర్వాత అది కోర్టులో పెండింగ్ పడింది. తర్వాత దానికి సంబంధించిన మనం ఆ రాజధానిలో ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా కూడా ఆ పట్టాలకు కూడా కోర్టులు వేసి నిలబెట్టారు. వీళ్ళు ప్రతి విషయాన్ని కోర్టులు వేసుకోవడం, నిలబెట్టడం, కోర్టు వేయడం, నిలబెట్టడం, కోర్టు వేయడం, నిలబెట్టడం, ఇట్లా కాలయాపన చేసుకుంటూ వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంటే ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా కోర్టుకు వేయడము, దాన్ని ఏదో విధంగా నిలబెట్టాలనే ప్లాన్ వేసుకోవడము. ఇంకా ఇప్పుడు గాయత్రి గారు చెప్తున్నారు. గాయత్రి గారు ఏమంటున్నారు? రాజధాని రుషికొండ, దానికి సంబంధించినటువంటి జీవోలు, దానికి సంబంధించినటువంటి 420 కోట్లు దాన్ని ఎవరికి చెప్పకుండా చేయడం ఏంది, ప్రతిపక్షాన్ని చెప్పకుండా చేయడం ఏంది, రకరకాలుగా మాట్లాడుకుంటూ పోతున్నారు. రైట్, ఒప్పుకోవాలి. ఆయన చెప్పినట్టు నేను కూడా ఏకీపిస్తాం. మరి అదే రాజధాని హెడ్ క్వార్టర్ లో సాక్షాత్తు ప్రధానమంత్రిని పిలిపించేటప్పుడు దాదాపు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల కోట్లు అవుతుంది కొత్త రాజధాని కట్టాలంటే రాష్ట్ర విభజన జరిగితే అని చెప్పి విభజనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఆ రాజధాని స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏదో నీళ్లు మట్టి ఇచ్చినారని చెప్పి, ఆ తర్వాత కేంద్రం ఉంటే వాళ్ళు 10,000 కోట్లు ఇచ్చినామని చెప్పి, వీళ్ళు 2,000 కోట్లు ఇచ్చినామని చెప్పి, ఆ 2,000 కోట్లు ఈ 2,000 కోట్లు అన్ని కలిపి వీళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిని, ఆ ప్రధానమంత్రిని అందరినీ పిలిచినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రాజధాని శంకుస్థాపనకు పిలవకపోవడం ఎంతవరకు సమంజసం? అంటే అది మీ ఇష్టం వచ్చినట్టు. రాజధాని అనేది ఒక ప్రత్యేకమైంది, రాజధాని అనేది ఒక ఇంపార్టెంట్ అయింది, రాజధాని అనేది ఎంతో ముఖ్యమైనది రాష్ట్రానికి. అలాంటి రాజధాని కట్టించేటప్పుడు, ఆ రాజధాని శంకుస్థాపన చేసేటప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రిని పిలిచినప్పుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచినప్పుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతను పిలిచారు కానీ ఆయన హాజరు అవ్వలేదు. ఆయన హాజరు అవ్వలేదు అనేది నాకు తెలిసినటువంటి విషయం. ఆ శంకుస్థాపన అట్లయిపోయింది. మేము 3 రాజధానులు ఒక 5 సంవత్సరాల్లో కట్టిస్తామని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఒక రాజధానికే రాజధాని కడతారన్నారు కదా మోహన్ రెడ్డి గారు. మీరు రాజధానులు కడతాము అని చెప్పలేదు, క్లియర్. మీరు రాజధానులు కడతామని చెప్పలేదు, క్లియర్. 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాము అని అన్నారు. అభివృద్ధి అంటే అక్కడ మౌలిక సదుపాయాలు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఉపాధి కల్పించడం కావచ్చు, ఆ రకమైనటువంటి పనులు. అవే ఈ 3 ప్రాంతాల్లో, వైజాగ్లో కానీ, అమరావతిలో కానీ, కర్నూలులో కానీ. మీరు ఓన్లీ అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇస్తామంటే కోర్టుకు వెళ్ళారని చెప్పారు. అంటే ఒక పరిశ్రమను తెస్తే కోర్టుకు వెళ్ళరు కదా, లేదంటే అక్కడ రోడ్లు వేస్తే కోర్టుకు వెళ్ళి ఆపేటువంటి పరిస్థితి ఉండదు కదా, లేదంటే అక్కడ ఒక పెద్ద మంచి పార్క్ కడితేనో లేకపోతే ఇంకోటి ఏదైనా డెవలప్మెంట్ చేస్తేనో ఆపే పరిస్థితి ఉండదు కదా కోర్టుకు వెళ్ళి. ఈ 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తానన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారని మాత్రం నేను అడుగుతున్నాను. ఇప్పుడు తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, తెలియని వాళ్ళు మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది, తెలియని వాళ్ళు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. జయరాం గారు ఆడే ఉన్నారు. అనంతపురం టవర్ క్లాక్ దగ్గర 350 కోట్లతో రోడ్ వేయించింది సరిపోయింది, రింగ్ రోడ్ లాగా. అది ఎప్పుడో పూర్వకాలంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు రోడ్డు పైన సర్వీస్ రోడ్డు ఇంతవరకు ఫినిష్ చేయలేదు తండ్రి.
అరే రాష్ట్రము మౌలిక వసతులు కల్పించాలా స్వతంత్రం వచ్చినప్పుడు ఎప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారి పీరియడ్ లో జరిగిందేదండి అది. ఈ రోజు మళ్ళీ శిథిలావస్థకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డింగ్ రోడ్ కాదు, సైడ్ మట్టి రోడ్డు కూడా చేయలే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిందంటే హ్యాట్సాప్ అని చెప్పాల్సింది పోయి మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా జగన్ గారు? అనంతపురం కేంద్రం సొమ్ము స్వామి అది. అనంతపురం టౌన్ లో రోడ్లు జగన్ గారు మీరు గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా మౌలిక వసతులు కల్పించలేక సర్వీస్ రోడ్ బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో విజయవాడలో ఇది మన కనకదుర్గమ్మ బ్రిడ్జి కట్టించింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటోది పూర్తయింది, రెండోది పూర్తయింది. 15,000 సచివాలయాలు పూర్తయినాయి, 17 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలతో పాటు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఈ విధమైనటువంటి ఇబ్బందులు కల్పించినారు కాబట్టి వీళ్ళని జనం దూరం పెడుతున్నారు కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా స్పందన ఎక్కడ కనిపించడం లేదు. జయరాం గారు అనంతపురంలో బ్రహ్మాండంగా రోడ్లని చూస్తున్నాడు, చూసి కూడా ఎక్కడ రోడ్డు లేదంటాడు, ఎక్కడ అభివృద్ధి లేదంటాడు, ఎక్కడ మీరు చాలా విషయాలు ప్రస్తావించారు. ఒక నిమిషం జయరాం గారు, ఎప్పుడుంటారు ఉండారా అని వస్తా చూపిస్తా. ఒక నిమిషం జయరాం గారు చెప్పండి. ప్రైమ్ 9 రమ్మనండి, మన ఇద్దరమే పదం, ఎవరిద్దు ప్రైమ్ 9 రమ్మనండి. అక్కడ శివ గారు ఉన్నారు, ఇక్కడ మీరున్నారు, నేనున్నా. ప్రైమ్ 9 టీవీ రమ్మనండి. దీంట్లో తప్పుకోవద్దు, మళ్ళీ కరెక్ట్ గా మాట్లాడితే మీరు ఇప్పుడు రోడ్లు బాగున్నాయంటే ఎవరు బాగా వేసినారు? ఇంతకుముందు రోడ్లు బాగా వేసినారా? ఇప్పుడు రోడ్లు బాగా వేసినారా? జగన్మోహన్ రెడ్డి రోడ్డు పరీక్ష రోడ్ సర్వీస్ రోడ్ కల్లాలం పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని యాక్సిడెంట్లు అయ్యా మీకు తెలుసా? సర్వీస్ రోడ్ లేదయ్యా, మౌలిక వసతుల్లో నలుగురికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పట్టడం, మీరు జగన్మోహన్ రెడ్డి తప్పులు పట్టడం, అధికారంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని తప్పులు పట్టారు. మీరు చెప్పిన పాయింట్లోనే ఒక ప్రశ్న, మోహన్ రెడ్డి గారు నా ప్రశ్న వినాలి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన అంశాల్లోనే ఒక ప్రశ్న. మీరు చాలా అంశాలు ప్రస్తావించారు, మెడికల్ కాలేజీలు ప్రస్తావించారు, రోడ్లు ప్రస్తావించారు, ఇంకా ఇతర అంశాలు కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా బెజవాడలో దుర్గమ్మ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు, ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. అవన్నీ కేంద్ర ప్రభుత్వం చేయించిందని చెప్పేసి జయరాం గారు అంటున్నారు. ఓకే, పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన అంశాన్ని కేంద్రం నుంచి నిధులు మీరే సాధించారు అనుకుందాం. కేంద్రం నుంచి నిధులు మీరే సాధించారు, మీ ఆధ్వర్యంలో జరిగాయి అనుకుందాం. కానీ కేంద్రం నుంచి అవి సాధించగలిగినటువంటి మీరు ఉత్తరాంధ్రకు ఉపయోగపడేటటువంటి పలు ప్రాజెక్టులు ఎందుకు సాధించలేకపోయారు? మనం కూడా పన్నులు కడుతున్నాం, మనం పన్నులు కట్టే 100 రూపాయలు కడితే కేవలం 80 రూపాయలు. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ మోహన్ రెడ్డి గారు మీరు చెప్తుంది కరెక్టే. మనం కడుతున్న పన్నులే భారత ప్రభుత్వం మనకు తిరిగిస్తుంది. మీరు చెప్తుంది కరెక్టే, మీరు అవి సాధించిన వారు. మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులు సాధించిన వారు విభజన హామీలు ఎందుకు సాధించలేకపోయారు? గతంలో చంద్రబాబు సాధించలేకపోయారు, పవన్ కళ్యాణ్ సాధించలేకపోయారు, మీరెందుకు సాధించలేకపోయారు? ఇప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుంటున్నాం. ఉత్తరాంధ్రకు విభజన హామీలో 3 అంశాలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయి ఉంటే విశాఖ మహానగరానికి నీరు అందేది, తాగునీరు అందేది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎవరు ఇప్పుడు శివగారు డిబేట్ లో ఉన్నామనే ఉద్దేశంతో నేను చెప్పడంలా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, ఇవన్నీ పూర్తి చేస్తారు. ఇవన్నీ పూర్తి చేయకపోతే ఎన్ని సంవత్సరాలకి 5 చంద్రబాబు పూర్తి చేయకపోతే మీరే విమర్శించారు. 5 చంద్రబాబు పూర్తి చేయకపోతే మీరే విమర్శించారు. మీ 5 ఏళ్ళు కూడా అయిపోయినాయి, ఇంకెప్పుడు ఎవరు పూర్తి చేస్తారు? 5 ఏళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేదు, మీరే సాక్షాత్తు విమర్శించారు. ఇప్పుడు మీ 5 ఏళ్ళు కూడా అయిపోయాయి, ఎవరు పూర్తి చేస్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు.
ప్రతి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈసారి వచ్చే 5 నెలల్లో పూర్తి అన్ని అయిపోతాయి. చివరికి రైల్వే జోన్ కూడా అవ్వలేదు, ఇంకా ప్రత్యేక హోదా గురించి అయితే చెప్పుకోవడమే బెస్ట్. వీళ్ళ చేతులు వీళ్ళని చూసిన తర్వాత జనం దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేరు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయినాక వాటన్నిటిని పూర్తి చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే చేపడతారు. మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు, దాన్ని దృష్టిలో పెట్టుకుని గమనిస్తుండండి, అన్ని అయిపోతాయి. రైట్. గాయత్రి గారు ఏమంటారు? ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదండి, మీరు ఇందాక శివ గారు మీరు మాట్లాడితే టీడీపీ హయాంలో పూర్తి అవ్వలేదు అంటే మేము 71% చేసామండి. వాళ్ళు ఈ 4 ఏళ్లలో 1% చేశారు. మీరు అది మెన్షన్ చేయకుండా 70% తేలిగ్గా ఎగ్గొట్టేసేసి వాళ్ళని మమ్మల్ని కలిపేస్తే నేనైతే యాక్సెప్ట్ చేయనండి. అది ఆయనకు కూడా తెలుసు 71% కంప్లీట్ అయిందని మేము చెప్పుకోవట్లేదు. సెంట్రల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను కూడా మాట్లాడుతున్నాను. అప్పట్లో షెకావత్ గారు అని మినిస్టర్ వచ్చారు, వాళ్ళు చూసారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నాను. అదే ఇప్పుడు కూడా వచ్చారు మొన్న రీసెంట్ గా పోలవరం చూడటానికి. ఒక్క 1% పని కూడా ముందుకు జరగలేదు, మొత్తం నాశనం చేసేశారు. మిమ్మల్ని అనడమో గాయత్రి గారు అంటే తెలుగుదేశం పార్టీని విమర్శించడమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమో, జనసేన విమర్శించడమో మా అభిమతం కాదు. క్లియర్ గా చెప్పాలంటే 70% పూర్తయినా 20% పూర్తయినా ఏది పూర్తయినా పూర్తయితే అవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్ సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆవేదన పోలవరం పూర్తి కాలేదు, విభజన హామీల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. 10 ఏళ్ళు అయిపోయింది, ఉమ్మడి రాజధాని కూడా వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఏం మిగిలింది? ఒక ఎయిర్పోర్ట్ కట్టుకోగలిగామా? ఒక పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోగలిగామా? ఒక రాజధాని కట్టుకోగలిగామా? ఒక ప్రత్యేక హోదా తెచ్చుకోగలిగామా? వెనకబడినటువంటి ప్రాంతాలకు నిధులు తెచ్చుకోగలిగామా? ఈ వైఫల్యం ఖచ్చితంగా రాజకీయ పార్టీలదే. అది మీ పార్టీ కానివ్వండి, ఇంకో పార్టీ కానివ్వండి, ఏ పార్టీ ఖచ్చితంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలదే ఈ వైఫల్యం అంతా. కరెక్టే మీరు చెప్పింది మా కరెక్టే. నేను ఒక మాట మిమ్మల్ని అడగచ్చా? మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు అన్నట్టు మనం ఏమీ చేసుకోలేకపోయాం అన్నారు. మీకు గుర్తుంటే టీడీపీ హయాంలో బడ్జెట్ రిలీజ్ అని ప్రతిసారి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు లాస్ట్ 3 బడ్జెట్స్ అప్పుడు ముందుకు వచ్చి ఫస్ట్ టైం బతలాడుకున్నారు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ని. సెకండ్ టైం కొంచెం గట్టిగా చెప్పారు. థర్డ్ టైం ఆబ్వియస్లీ మేము వాళ్ళు ఎంత గొడవ పడ్డామో అందరికీ తెలిసిందే, మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రతి మీడియాలో కూర్చొని ఓపెన్ గా కొట్టుకున్న పరిస్థితులు కూడా వచ్చినాయి బీజేపీకి, టీడీపీకి. ఈ రోజు వైసీపీ అలానే ఫైట్ చేస్తుంటారా? ఆ రోజు మేము వాళ్ళు మనకి రాష్ట్రం మన దగ్గర ఆశ్చర్యం ఏంటంటే గాయత్రి గారు ఆశ్చర్యం ఏంటంటే మీరు దిగిపోయిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు బయటకు వచ్చి బడ్జెట్ బాగుందని చెప్తారు, మీ ఎంపీలు బయటకు వచ్చి బడ్జెట్ బాగుందని చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏమీ రాదు. ఎప్పుడండి? ఇప్పుడు కాదు మేమంటాను, మేము టీడీపీ మేము అప్పుడు పవర్ లో అప్పుడు విమర్శించారండి. ఇప్పుడు తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేదే కదా. కాదండి, ఇప్పుడు అంతవరకు ఎందుకండి? ఇప్పుడు వాళ్ళకి అంత బెస్ట్ ఫ్రెండ్ కేసీఆర్ గారు ఆ రోజు మనకి విభజనప్పుడు రావాల్సిన బిల్స్, పెండింగ్ బిల్స్ ఉన్నాయి మన రాష్ట్రానికి తెలంగాణ నుంచి. ఈ రోజు దాకా ఎందుకు తెచ్చుకోలేకపోయారు? అసలు పోనీ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చిన్న మెసేజ్ గానీ, ఒక టెక్స్ట్ మెసేజ్ గానీ, ఒక ట్విట్టర్ లో ఒక కనీసం రిక్వెస్ట్ చేస్తా మోడీ గాని కానీ లేకపోతే కేసీఆర్ గానీ మాకు ఎందుకు ఇంకా బిల్స్ ఇవ్వలేదని ఫైట్ చేయడం మీరు చూసారా? చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎందుకు ఎనిమి అయ్యారు? అటు బీజేపీకి, ఇటు పక్కన ఉన్న రాష్ట్రంలో కేసీఆర్ కి ఎంతమందికి? అంటే మేము అడిగాం కాబట్టి, మేము ఫైట్ చేసాం కాబట్టి మేము అందరికి ఎనిమి అయ్యాం. ఆయన ఏం చేయలేదు కాబట్టి వాళ్ళందరితో ఎవరైతే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళందరితో చేతులు కలుపుకొని ఆ కాళ్ళు పట్టుకొని వాళ్ళతో ఆయన దర్జాగా పబ్బం గడుపుకొని ఆ రోజు మమ్మల్ని బ్లేమ్ చేసి ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేసి ఏది జరిగినా సరే. ఇప్పుడు మాకు కూడా ఫండ్స్ వచ్చినాయి, మేము 25,000 కిలోమీటర్ సీసీ రోడ్లు వేయించగలిగాం లోకేష్ గారు హయాంలో ఉన్నప్పుడు. వీళ్ళు ఎన్ని సిమెంట్ రోడ్లు వేయించారు అడగండి. లేకపోతే పంచాయతీ రాజ్కి వచ్చిన అలాంటి ఫండ్స్ అన్ని దాంట్లో ఎన్ని రూపాయలు వాళ్ళు తీసుకున్నారు? పంచాయతీ దాంట్లో ఎంతమంది బయటకు సర్పంచ్లు గొడవ చేశారు, మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు, విలేజ్ కి శాంక్షన్ ఫండ్స్ అన్ని వాళ్ళు తీసేసుకున్నారు, ఒక్క రోడ్ డెవలప్ అవ్వలేదని మేమని చెప్పామా? వాళ్ళ సొంత వైసీపీలో ఎలక్ట్ అయిన సర్పంచ్లు బయటకు వచ్చి చెప్పారా? 151 సీట్లు వచ్చినాయి, అంతమంది ఎంపీలు వచ్చారు, అంతమంది అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఈ రోజు బయటకు వచ్చి అసంతృప్తితో ఉన్నారు? మేము చెప్పాము ఉండమని. మేము ఎలా ఎమ్మెల్సీ కలిసి ఎలా గెలవగలిగాము? ఎందుకు గెలవగలిగాము? అసలు వాళ్ళ దగ్గర పవర్ పెట్టుకుని వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ పెట్టుకుని కూడా మేము గెలవగలిగాము అంటే దానికి కారణం ఎవరు? వాళ్ళ సొంత ఎంపీలు టికెట్లు తీసుకున్నారు కూడా బయటకు వచ్చేస్తారు మా వల్ల కాదు ఈ పార్టీలో అని చెప్పి. అంటే ఇవన్నీ మేము చెప్తే జరిగినాయా ఏంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు కంప్లీట్ చేయలేదంటే మేము 71% కంప్లీట్ చేయడానికి ఎంత మూలిగి బాబు గారు ఎంత ఫైట్ చేసి ప్రతి ఫండ్ తీసుకొచ్చిన ప్రతి ఫండ్ అక్కడ పెట్టాం కాబట్టి చేయగలిగామండి. మీరు వీళ్ళు వచ్చాక రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని ఆపేసి దానిలో జాప్యం క్రియేట్ చేసి కనీసం 3,000 కోట్ల నష్టం జరిగింది ఆ పోలవరం. దాంట్లో ఎంత మంది కుటుంబాలు నష్టపోయారో మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఓపెన్ ఫ్యాక్ట్, మేము కావాలంటే ఓపెన్ గా ఫ్యాక్ట్ చెప్తాను, నేనే అబద్ధం చెప్పట్లేదు. వాళ్ళు చెప్పమని అలాగే ఎందుకు రివర్స్ టెండరింగ్ చేశారు?
ప్రజావేదిక ఎందుకు కూలగొట్టారు? లేకపోతే ఇంకెక్కడో ఎవరో బాబు గారు మిలీనియం టవర్స్ తీసుకొస్తే అక్కడ ఉన్న కంపెనీలన్నీ ఎందుకు తరిమేశారు? లూలు గ్రూప్ ని ఎందుకు తరిమేశారు? వైజాగ్ కి రావాల్సిన లూలు గ్రూప్ ని తరిమేస్తే ఈ రోజు వాళ్ళు హైదరాబాద్ లో ఎలా కూర్చున్నారు? అమర్ రాజా ఫ్యాక్టరీస్ మనకు మాత్రం అంట అది కాలుష్యం అంట. మరి హైదరాబాద్ కి ఎలా వెళ్ళింది అమర్ రాజా ఫ్యాక్టరీ? మరి అంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది అంటే ఒక్క మనిషి కక్ష సాధించుకోవడానికి ఒక రాష్ట్రాన్ని పనంగా పెట్టాడు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ పనంగా పెడతారంటే మరి ఇంకా అది దాన్ని మేము ఏం మాట్లాడాలో మాకు తెలియదండి. దాన్ని కూడా పక్కన మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారంటే ఆయన చాయిస్. నేను నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడైనా జాప్యాలు జరిగితే మీరు ఓపెన్ గా చెప్పండి, కానీ టీడీపీని వైసీపీని కలిపి మాత్రం మాట్లాడదు. అదొక్కటే నా రిక్వెస్ట్. జయరామ్ గారు కంటిన్యూ. అదే మోహన్ రెడ్డి గారు చెప్పే దాంట్లో చెప్పేది ఏంటంటే కోర్టుకు వెళ్ళి అన్ని ఆపేస్తున్నారు 3 రాజధానులుగా